ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలానే వచ్చాయి. చాలా సంస్థలు కూడా తమ అంచనాలు రిలీజ్ చేశాయి. ఆపరేషన్ చాణక్య ఈ సర్వే సంస్థ గతంలో కూడా ఎన్నికలకు సంబంధించి అంచనాల్ని ఒరిజినల్ ఫలితాలకి చాలా దగ్గరగా తీసుకొచ్చింది. అందుకే ఈసారి ఆపరేషన్ చాణక్య ఎలాంటి ఫలితాలు వెలువరిస్తుంది, ఎలాంటి అంచనా వేస్తుందని చెప్పి కూడా ఆసక్తిగా చూశారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆపరేషన్ చాణక్య ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది. 41.1% ఇచ్చారు. బీఆర్ఎస్ 37.7 ఇచ్చారు. బీజేపీ 13.3%, ఇతరులు 7.9%. అంటే క్లియర్గా వన్ సైడ్గా చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో గెలవబోతుంది, అధికార పార్టీయే గెలవబోతుంది, నవీన్ యాదవ్ గెలవబోతున్నారని స్పష్టం చేసిన పరిస్థితుంది. సో ఆపరేషన్ చాణక్య నేషనల్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ రాజేంద్ర గారు మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. వారు ఏ విధంగా సర్వే చేశారు, ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా సేకరించారు, వారితోనే డైరెక్ట్గా మనం లైవ్లో మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే సార్. దత్తాత్రేయ రాజేంద్ర గారు. నమస్తే సార్. ఆపరేషన్ చాణక్య ఎలాంటి సర్వే చేసింది, అంటే అభిప్రాయ సేకరణ ఏ విధంగా చేసింది, మీ మెథడ్ ఏంటి, కాంగ్రెస్ ఇక్కడ గెలవబోతుందని ఎలా అంచనా కట్టారు? అయితే మనం చేసిన సర్వేలో మనం చేసిన ఈ జూబ్లీహిల్స్లో సర్వేలో 7 డివిజన్స్ ఉన్నాయి. ఈ 7 డివిజన్స్లో మనం ఏం తీసుకుంటామంటే ప్రజల యొక్క రాజకీయ, ఆర్థిక, వాళ్ళ యొక్క నైతిక విలువలు, సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, సామాజిక న్యాయాన్ని ఏం కోరుకుంటున్నారు అనేది మనం వీటి మీద విశ్లేషణగా వాళ్ళ యొక్క పల్స్ తీసుకుంటాం. సో వీటితో పాటు సరే బీఆర్ఎస్ పార్టీ గతంలో గొప్పగా పరిపాలించిందా లేదా అనేది రెండో మాట. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా పరిపాలిస్తుంది అనేది రెండో మాట. సో మనం గతంలో చూస్తే మొన్న 2023 అసెంబ్లీ జరిగిన ఎన్నికల యుద్ధంలో టోటల్లీ ఎన్నో జిల్లాలలో ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అన్ని మెజారిటీ తీసుకున్నాయి, అంటే సీట్లు గెలిచాయి. కానీ ఇక్కడ హైదరాబాద్ టోటల్, రంగారెడ్డి హైదరాబాద్ టోటల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్ని సీట్లను కైవసం చేసుకుంది. సో మరి ఇక్కడ ఇప్పుడు జరిగిన ఈ యొక్క ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీయే గెలవాలి అనేది కొన్ని వేరే విధానాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుందంటే పబ్లిక్కు కావాల్సింది అత్యవసరాలు, నిత్యావసరాలు. ఆ అత్యవసరాలు, నిత్యావసరాలు ఎవరు తీరుస్తారు అంటే ఇక్కడ కనబడేది అధికారంలో ఉన్న పార్టీ. సో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ హైడ్రాతోటి చాలామంది జనాలలో ఒకలాంటి భయం ఉత్పన్నమైంది. ఆ భయాన్ని ఎంతవరకు దాన్ని వదిలేసి మిగతా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు అనేది చాలా వరకు ఒక క్వశ్చన్ ఉంది, ఒక మిస్టరీగా ఉండింది. చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా టోటల్లీ అసలు కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆరోపణలు చేసినారు. అసలు ఇంకా మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ఇండ్లని కూల్చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టే, హైడ్రాకి ఇంకా ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకే వేయండి, మీ యొక్క అభివృద్ధి మేము గతంలో ఎంతో చూసుకున్నాము, ఇంకా ఈ 3 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు, మేమే వస్తాం అన్నంత ఎన్నో మాటలు కేటీఆర్ గారి వారి యొక్క పబ్లిక్ స్పీచ్ అనేది చాలా జనరంజకంగా కొనసాగింది. అయినా కూడా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఈనాడు చాలా దగ్గర మెజారిటీ, అంటే చాలా టఫ్ ఫైట్ జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వర్సెస్గా చాలా టఫ్ ఫైట్ జరిగింది. ఈ ఫైట్లో చాలా అత్యల్ప మెజారిటీతో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువేం కాదు. సో వారు చేసిన అభివృద్ధి గతంలో రహమత్ నగర్లో కావచ్చు, ఇంకా షేక్పేట్లో కావచ్చు, బోరబండ్లో కావచ్చు, వెంగళరావు నగర్లో కావచ్చు, చాలా వరకు కొన్ని అభివృద్ధి పనులు జరిపించారు. అండ్ ఇంకా మిగతా పోతే మనకు కొన్ని డివిజన్స్ ఉన్నాయి, ఆ డివిజన్లో కూడా ఇంతో కొంత అభివృద్ధి జరిపినారు. అందుకొరకే మాగంటి గోపినాథ్కి కూడా చాలా పోయినసారి 15,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. సో ఈసారి అతను చనిపోవడం, వాళ్ళ భార్యకు టికెట్ ఇవ్వడం, ఇంకా నవీన్ యాదవ్ కూడా చాలా గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సో వారిని కూడా రేవంత్ రెడ్డి గారు మరీ కావాల్సుకొని నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ జరిగింది. ఈ ఫైట్లో అత్యల్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. అత్యల్పం అంటే మ్యాక్సిమం 8,000 ఓట్ల మెజారిటీ. యాక్చువల్గా అధికార పార్టీ మీద చాలా విమర్శలు చేశారు. అధికార పార్టీ పూర్తిగా ఈ 2 సంవత్సరాల్లో కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది, ప్రజలు పూర్తిగా నెగిటివ్తో ఉన్నారని చెప్పి ఇలాంటి ప్రొజెక్షన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలాంటి విమర్శలు వచ్చినాయి. కానీ వీటిని ఏమాత్రం కూడా ఎందుకని పరిగణలోకి తీసుకోలేదు ప్రజలు? ప్రజలకు కావాల్సింది ఒకటేనండి, వాళ్లకు అత్యవసరాలు, నిత్యావసరాలు మెయిన్.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పరిపాలిస్తుంది అనేది వాళ్ళకి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క పరువు ప్రతిష్ట గెలవడం అనేది ప్రజలకు సంబంధం అవసరం లేదు. సో వాళ్ళకి కావాల్సింది ఏంది, నవీన్ యాదవ్ అనే వ్యక్తిని గెలిపించుకుంటే, అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇక్కడ హైడ్రా అనే ఒక భయం ఉంది. ఆ భయాన్ని రేపొద్దున ఇక్కడ మాగంటి సునీత గారిని గెలిపించారే అనుకోండి, రేపొద్దున హైడ్రా తోటి ఇక్కడ ఎన్నో అక్రమ ఇళ్ల కట్టడాలు ఉన్నాయి, పేదలు మధ్యతరగతి వాళ్ళు నిర్మించుకున్నారు. సో వాళ్ళకి అమ్మిన వాళ్ళు కూడా కొంత రియల్ ఎస్టేట్ మాఫియా వ్యాపారులు కూడా అడ్డికి సౌసరు ఎన్నో ఫేక్ డాక్యుమెంట్లతో కూడా అమ్మేసినారు. సో అది ఇంకా ఇక్కడ బోరబండ చెరువు ఉన్నది, ఆ చెరువుని ఆల్మోస్ట్ కబ్జా చేశారు. సో ఇట్లాంటి ఎన్నో కబ్జాలలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు నివాసమై ఉన్నారు. ఇక్కడ 80% మంది మధ్య పేదతరగతి వాళ్ళే, ఎన్నో జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళే. హైడ్రా అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి రాకూడదు అంటే కాంగ్రెస్కే ఓటు వేయాలని ఫిక్స్ అయ్యారంటారా? ఇది కొంత పర్సెంటేజ్ మాత్రమే, అదే ఫైనల్ కాదు. సో ఇంకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా 4000 హౌసెస్ కట్టిస్తానని చెప్పేసి 500 కోట్లు కూడా దీనికి నేను కేటాయించబోతానని చెప్పేసి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నేను జరుపుతాను, ఈ 3 సంవత్సరాలు కూడా మీ అభివృద్ధి ఏందో నేను చూసుకుంటాను, మీరు ఎక్కడ కూడా వేరే ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఓటేస్తే అది మీరు ఏదో అంటే మీరు వృధా చేసుకున్నట్టు అనే విధంగా మినిస్టర్లు కూడా టోటల్లీ ప్రతి ఒక్క 7 డివిజన్కి 2 మినిస్టర్లని వాళ్ళని కేటాయించి ప్రతి డివిజన్ ప్రజలకి కూడా వాళ్ళకి కావాల్సిన కోరికలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన పెన్షన్లు ఏంటి, సన్నబియ్యం ఏంటి, రేషన్ కార్డులు ఏంటి, వాళ్ళకి ఇంకా ఏం కావాలనేది ప్రతిదీ కూడా తెలుసుకొని సంఘంలో కూడా బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అసలు ఎక్కడ అమలు అవుతున్నాయి, వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఏం హామీలు ఇచ్చారో ఎంతవరకు అమలయ్యాయి, వాళ్ళు తులం బంగారం ఇస్తా ఉన్నారు, కళ్యాణ లక్ష్మికి ఇచ్చారా, ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇచ్చారా, ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు, పురుషుల దగ్గర ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా విమర్శలు చేసే కదా, ఎక్కడ వీటిని పరిగణలోకి తీసుకోలేదా ప్రజలు? ఎస్, ఇప్పుడు 100% మహిళలకు ఒక ఫ్రీ బస్ అనేది వస్తుందండి, రైట్. పురుషులు అనేది సరే వాళ్ళు కొంత వాళ్ళకి ఏంది ప్రభుత్వ పథకాలు వాళ్ళకు లేకపోవచ్చు, లబ్ధి లేకపోవచ్చు, కానీ మహిళలకు స్పెషల్లీ ఫ్రీ బస్ అనేది ఒకటి ఉంది. రెండోది సన్న బియ్యం అనేది, దొడ్డు బియ్యం గత కాలంలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వలే, దొడ్డు బియ్యం అనేది ఉన్నది, ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం కానీ వాళ్ళకు అత్యధికంగా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించడం కానీ జరుగుతున్నది. గతంలో డబుల్ బెడ్రూముల అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ సిటీ అవతల బిల్డప్ చేయడం జరిగింది, అది ఎవరికి రావాలనో వారికే వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలకు లేదంటే నాయకుల యొక్క వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకే వచ్చినాయి, కానీ నిజంగా బూత్ స్థాయిలో ప్రజలకు జరగలేదు. కాబట్టి సో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అనేది నేను ముఖ్యంగా కేటాయిస్తానని చెప్పేసి వాళ్ళు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటారు? మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవే గెలుస్తారన్నారు, మాగంటి గోపీనాథ్ 3 పర్యాయాలు హ్యాట్రిక్ కొట్టారు సార్. ఇప్పుడు అదే మాగంటి గోపీనాథ్ గారి సతీమణి నిలబడటం, మహిళ తర్వాత మాగంటి గారు లేకపోవటం, ఆ సెంటిమెంటు ఎందుకు వర్కౌట్ కాలేదంటే ఏం చెప్తారు? రైట్. అయితే ఇక్కడ సానుభూతి అనేది మనం రాజకీయంగా చూసుకోకూడదు. సానుభూతి అంటే కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది, అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. ఇంకేంది స్పెషల్ ఏంటంటే ఈ మెట్రోపాలిటన్ సిటీలలో, ఒక అర్బనైజేషన్ కలిగిన సిటీలలో సానుభూతి అనేది పనికిరాదు. ఈరోజు సానుభూతి అనేది ఈరోజు అన్నం తినిపిస్తుంది కావచ్చు, రేపు ఎల్లుండి అవతల ఏంటనేది ప్రజలు క్వశ్చనైజ్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అవసరాలు తీర్చే పార్టీ, వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏమి నిధులు ఇస్తారు, ఏం పనులు చేస్తారు అనేది ఒకటి. రెండోది సానుభూతి అనేది భర్త చనిపోయిన ఒక సానుభూతి అనేది ఒక మహిళకు అది వస్తుందని మనం చాలా వరకు అనుకుంటాం. ఇక్కడ మీరు దుబ్బాకలో చూసినట్లయితే రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య సుజాతకి అవకాశం ఇస్తుందని అనుకున్నాం. చాలా రఘునందన్ రావు గారి మధ్య సుజాత గారి మధ్యలో చాలా టఫ్ ఫైట్ నడిచింది. చాలా తక్కువ మెజారిటీతో 1000 ఓట్లతోటి రఘునందన్ రావు గారు 1800 ఐ థింక్ ఆ ఓట్లతోటి గెలవడం జరిగింది. ఇక్కడ కూడా సునీత గారు అనేది సానుభూతి అనేది మాగంటి గోపీనాథ్ గారి మీద ఒక సానుభూతో ఒక గొప్ప ఇష్టముతోటి జరిగింది, అయిపోయింది. ఇక్కడ సానుభూతి సునీత గారికి ఈక్వలెంట్గా నవీన్ యాదవ్ గారికి కూడా ఉంది. నవీన్ యాదవ్ గారు కూడా గతంలో పోటీ చేశారు, ఓడిపోయారు. వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఇక్కడ బస్తీవాసులకు అందరికీ కూడా వాళ్ళు సుపరిచితం, వాళ్ళ కుటుంబం వాళ్ళ ఖాందాన్ని కూడా సుపరిచితం. నవీన్ యాదవ్కు కూడా ఇక్కడ బస్తీవాసి, యూసఫ్ కూడా వాసి. అండ్ మాగంటి గోపీనాథ్ కమ్మ క్యాస్ట్కు చెందిన వాళ్ళు సెటిలర్స్.
అండ్ సునీత గారి కూడా ఒక స్లాంగ్ చూసినట్లయితే ఆమెది ఆంధ్ర స్లాంగ్ వస్తుంది. సో ఇక్కడ వాళ్ళకు కావాల్సింది మాస్ లాంగ్వేజ్, ఇక్కడ మాస్ తెలంగాణ వాళ్ళు ఉంటారు. ఆ లాంగ్వేజ్ అనేది అంటే మనం తెలంగాణ కోసం ఒక ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు యుద్ధం జరిగినట్టుగా సునీతని కూడా యాక్సెప్ట్ చేయలే. ఆనాడు సరే యాక్సెప్ట్ మాగంటి గోపీనాథ్ గారు ఆయన సొంత చరిష్మ కాదు, బీఆర్ఎస్ యొక్క చరిష్మని మాగంటి గోపీనాథ్ గారి మీద ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ప్రజలు వారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద చూపించడం, దానికి తోడు మాగంటి గారు ఉండడం. సో రాజు ఎవరైనా సరే పంక్తిలో రాజు మనవాడైనప్పుడు పంక్తిలో ఎక్కడ మనం కూర్చున్నా మనకు భోజనం మనం కడుపు నిండుతున్నట్టుగా మాగంటి గోపీనాథ్ గారి మీద కూడా అలాగే చూపించారు. ఆయన సెటిలరా ఆంధ్రానా చూడకుండా. సో ఇక్కడ సునీత గారి మీద సానుభూతి ఎంత ఉందో అండ్ నవీన్ యాదవ్ గారి మీద అంతే సానుభూతి ఉంది. మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎన్నో కారణాలతోటి సో ఇక్కడ నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టడం జరగబోతుంది. నవీన్ యాదవ్ గారు గెలుపు 100% ఇక్కడ ఆయన గెలవబోతున్నారని చెప్తా ఉన్నారు. మరి ఈ గెలుపుని ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపా, లేదంటే రేవంత్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేశారు, రేవంత్ రెడ్డి గారిని చూసి మెజార్టీ ప్రజలు ఓటేశారా, లేదంటే వన్ అండ్ ఓన్లీ నవీన్ యాదవ్ గెలుపుగా చూడాల్సిన అవసరం ఉందా? ఇక్కడ 3 చూడొచ్చండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి విజయం అని చెప్పొచ్చు. సో ఇక్కడ అభ్యర్థిది కూడా కొన్ని పర్సెంటేజ్ మనం 100లో 50% రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. ఇంకో 10% 20% మంత్రులు అందరూ విస్తృత ప్రచారం చేసి వారు ప్రజలకు కావాల్సిన వాళ్లకు ఒక భరోసా ఇవ్వడం, కానీ 30% నవీన్ యాదవ్ గారు దాన్ని కూడా చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఎవరిది కూడా అని చెప్పడానికి లేదు. సో ఫైనల్గా సార్, ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రెఫరెండంగా చూడాల్సిన అవసరం ఉందా? జూబ్లీహిల్స్ ఫలితం అనేది స్టేట్ వైడ్గా చూసే అవకాశం ఉందా? ఈ ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతుంది ఈ ఫలితం అని లెక్కేసుకోవచ్చా? ఎస్, 100%. రాష్ట్ర వ్యాప్తంగా అనేది కాకుండా ఇక్కడ ఈ యొక్క హైదరాబాదు ఈ మెట్రోపాలిటన్లో, హైదరాబాద్ రంగారెడ్డి ఈ మెట్రోపాలిటన్లో హైడ్రా అనే భూతం అదొక భూతం అనే విధానం బీఆర్ఎస్ పార్టీ అండ్ టోటల్లీ మొత్తం అదొక భూతంలాగా చూపెట్టింది. సో ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల హైడ్రా అనేది ఒక భూతం కాదు, దానికి ఎవరు కూడా జడుచుకోవడం లేదు. సో అది ఒక దాని పని తను హైడ్రా చేసుకుంటూ పోతుంది. సో జూబ్లీహిల్స్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్న జూబ్లీహిల్స్ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అధికార పార్టీకి ఈ మెజారిటీ అంటే అవకాశం ఇచ్చి జూబ్లీహిల్స్ ప్రజలు గెలుస్తున్నారు, వాళ్ళకు కావాల్సుకున్న నిధులు తీసుకొచ్చుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ యొక్క అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వన్ ఆఫ్ ద గెలుపుగా మనం భావించవచ్చు. ఓకే సార్, మీరు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నవీన్ యాదవ్ గెలుస్తున్నారు అని చాలా పక్కాగా లెక్కలు కట్టి మరి చెప్తా ఉన్నారు. 14వ తారీఖు ఒరిజినల్ ఫలితం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు బీహార్ గురించి కూడా మీరు సర్వే చేశారు, ఆపరేషన్ చాణక్య. బీహార్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది సార్? సో బీహార్ రిజల్ట్ అనేది మనం 2 మహాగఠబంధన్ అండ్ ఎన్డీఏ సర్కార్, ఈ రెండింటికి మహాగఠబంధన్కి అంటే తేజస్వి యాదవ్కి ఒక పరువు ప్రతిష్టకు సంబంధించింది. అండ్ నితీష్ కుమార్ అండ్ బీజేపీ సర్కార్ ఎన్డీఏ సర్కార్కు నితీష్ కుమార్ కూడా వన్ ఆఫ్ ద కీ రోల్. ఇతనికి అగ్ని పరీక్ష, సో ఇతనికి చివరి ఎన్నికలు అని కూడా అనవచ్చు. సో ఈ రెండింటికి మధ్యలో జరుగుతున్నది బీహార్ ఎన్నికలు. సో ఈ బీహార్లో ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పేసి మనం ఎగ్జిట్ పోల్లో మనం ఇచ్చాము. సో వాళ్ళకి 140 నుంచి 147 సీట్లు వస్తుందని చెప్పేసి మనం చెప్పుకొస్తున్నాం. సో ఇన్ని సీట్లు రావడానికి కారణాలు ఏంటంటే నితీష్ కుమార్కి అతని ఒక క్లీన్ చిట్ ఇమేజ్ అనేది కూడా ఒకటి చెప్పుకోవచ్చు. సో తేజస్వి యాదవ్కి వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కానీ వాళ్ళు చేశారని చెప్పేసి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వాళ్ళ తండ్రి నానమ్మ వాళ్ళందరూ కూడా వాళ్ళ టోటల్ ఖాందాన్ అందరూ కూడా ప్రధానమంత్రి చేశారు. ఇక్కడ రాహుల్ గాంధీ అండ్ తేజస్వి యాదవ్ వీళ్ళకు సొంతంగా అవకాశాలు వచ్చి వీళ్ళు చేయడానికి అక్కడ అవకాశాలు లేవు. వీళ్ళ యొక్క టోటల్ ఇమేజ్ని వాళ్ళ యొక్క చరిష్మని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇప్పటి వరకు రాలే. మొన్న 2020లో వచ్చింది, కానీ నితీష్ కుమార్ గారు వారి యొక్క ఒక విధానం అంటే తేజస్వి యాదవ్ గారి యొక్క విధానాలు నచ్చక మళ్ళీ ఎన్డీఏ సర్కార్ తోటి కలిసి నడవడం జరుగుతున్నది. సో ఈ విధంగా బీహార్ యొక్క విధానాలు నడుస్తున్నాయి. రెండోది, నితీష్ కుమార్ మీద 20 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు. నితీష్ కుమార్ మీద
ఒకటి ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకు ఒక విసుగు ఉంది, కానీ ఒక కోపం అనేది లేదు. సో అదే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ మీద, రబ్బీదేవి మీద, జంగిల్ రాజ్, అటవిక పాలన అనే దాని మీద వాళ్ళకు కోపం ఉంది. సో విసుగొస్తే ఏం కాదు కానీ కోపం రావద్దు. సో ఈ విధంగా నితీష్ కుమార్ గారికి ఒక ప్లస్ పాయింట్ అని భావించవచ్చు. ఒకటి. రెండవది, ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్. సో ఒక వ్యక్తికి నేను సపోజు మీ చేతిలో 1 కిలో బెల్లం ఉంది, నా చేతిలో 1 కిలో బెల్లం ఉంది. సో ఇద్దరి చేతిలో కిలో బెల్లం ఉన్నప్పుడు ప్రజలు కూడా 2 వైపులా వాళ్తారు. అదే ఎక్స్ట్రాగా ఇంకో కిలో బెల్లం అంటే అదే నితీష్ కుమార్ గారికి బీజేపీ రూపంలో ఇంకో కిలో బెల్లం ఫ్యాక్టరీ ఆడైనప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారంటే అరే బెల్లం ఫ్యాక్టరీకి ఆలోచిస్తారు. ఎందుకంటే ఈరోజు కిలో బెల్లం ఈరోజు రేపు ఎల్లుండి అయిపోతుంది. అదే ఫ్యాక్టరీని చేజిక్కించుకుంటే సో ఆ విధంగానే డబుల్ ఇంజిన్ సర్కార్కి ప్రజలు కావాల్సుకొని ఓటేసి వాళ్ళ అభివృద్ధిని ఇంకా, ఎందుకంటే పక్కనే ఉత్తరప్రదేశ్ ఉందండి. యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అతను పరిపాలిస్తున్నారు, అక్కడ ఎంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, రాష్ట్ర నిధులతో పాటే కాకుండా రాష్ట్ర నిధులే ఖర్చు చేయడంతో కాకుండా సెంట్రల్ నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎంత అద్భుతమైన పరిపాలన సాగుతుంది అనేది బీహార్ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో వన్ ఆఫ్ ద రాష్ట్రంగా ఉండింది. సో మనం చూసాం. సో కాబట్టి బీహార్ ప్రజలు ఎందుకంటే కావాల్సుకొని ఈ బీజేపీ ఎన్డీఏ సర్కార్కు ఓటేసినట్టుగా మనం భావించవచ్చు. రెండోది, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఒక మాఫియా అనేది మనకు ఎక్కువగా చూస్తుంటాం. ఈ మాఫియా అనేది ప్రజల్ని ఎంతో పట్టిపీడ్చి వాళ్ళ భూములను లాక్కొని, వాళ్ళ డబ్బుల్ని లాక్కొని, వాళ్ళ బ్రతుకు తెరువుని కూడా లాక్కొని ఎంతో మాఫియా చేసిన గుండాలు ఎంతోమంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కిల్ అయిపోయారు, కానీ బీహార్లో చాలా మట్టుకు మిగిలి ఉన్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ గారు కొంతవరకు చేయగలిగారు, పూర్తి స్థాయిలో చేయలేకపోయినారు. ఈ విధానం కూడా మాఫియా గుండారాజ్ అనేది కూడా అక్కడ కూకటి వెలుతో పెకిలించాలంటే బీజేపీ సర్కార్కి ఓటేయాలనేది కూడా అక్కడ ప్రజలకు ఉండింది. చూద్దాం సార్, బీహార్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ చాణక్య ఇటు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుంది, బీహార్లో ఎన్డీఏ కూటమికే మళ్ళీ ప్రజలు పట్టం కడతారు. ఎందుకంటే అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి అవుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా అధికార పార్టీకి ఇస్తే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం అమలు అవుతుందని చెప్పి ఆ ఉద్దేశాలతో 2 చోట్ల కూడా అధికార పార్టీల వైపే మొగ్గు చూపిన పరిస్థితుంది. ఆపరేషన్ చాణక్య అది తెలియజేసింది. ఒరిజినల్ ఫలితాలు 14వ తారీఖు వస్తాయి కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవుతాం. మీరు ఇప్పుడు చెప్పిన ఫలితాలకి 14వ తారీఖు ఫలితాలకు ఒక్కసారి కంపేర్ చేసి బేరీజు వేసి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్. ఎంతవరకు నిజమవుతాయి మీ అంచనా అనేది ఆ రోజు మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. లైవ్లో అందుబాటులోకి వచ్చి చాలా మంచిగా మీ సర్వేకి సంబంధించిన వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.